హాయ్ హలో ఫ్రెండ్స్, మనకి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మినిస్టర్ ఆఫ్ రైల్వేస్ నుండి రైల్వే రిక్రూట్మెంట్ బోర్డ్స్ వాళ్ళు మనకి ఎన్టీపీసీ నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. సో ఇదేంటంటే మనకి గ్రాడ్యుయేట్ అండర్ గ్రాడ్యుయేట్ పోస్టులు అని చెప్పుకోవచ్చు. ఓకేనా. సో ఇవన్నీ కూడా నాన్ టెక్నికల్ పాపులర్ కేటగిరీ పోస్టులు. సో ఈ పోస్టులు మనకి March 1 నుండి రిసీవ్ చేసుకుంటారు అప్లికేషన్స్ అనేవి. లాస్ట్ డేట్ వచ్చేసి మనకి 3వ నెల 31, ఎగ్జాక్ట్గా మనకి 31 డేస్ అనేది టైం ఉంది. ఈ లోపు మనం అప్లై చేసుకోవాల్సి ఉంటుందన్నమాట. సో ఎవరైతే ఎంతోముందు గ్రూప్ డి ఎల్పీ టెక్నీషియన్ ఆర్పిఎఫ్ అప్లై చేశారో అదే విధంగా మనకి ఇక్కడ ఏదైతే ఎగ్జామ్ కండక్షన్ కానీ అంతేకాని ఫీజెస్ కానీ అంతేకాకుండా మిగతా అన్ని ప్రాసెస్ కూడా అదే విధంగా ఉంటాయి. ఇక్కడ మీరు బాగా గమనించాల్సింది ఏంటంటే ఇక్కడ చూడండి, పోస్ట్ ఏంటి, సీరియల్ నెంబర్ ఏంటి, లెవెల్ ఎంత అంటే సిపిసి లెవెల్ ఎంత అనేది ఇక్కడ మీరు బాగా చూసుకోవాలి. మెడికల్ స్టాండర్డ్ అనేది ఇక్కడ ఏదైతే మెన్షన్ చేస్తాడో ఇవి కూడా మీరు బాగా చూసుకోవాలి. సో ఇవన్నీ మీరు బాగా చూసుకుంటేనే మీకు టోటల్ నోటిఫికేషన్ అంతా అర్థమవుద్ది. సో నేను ఇంపార్టెంట్ మాత్రమే చెప్తాను, సో ల్యాగ్ అవ్వకుండా. ఇవేవైతే జూనియర్ క్లర్క్ కమ్ టైపిస్ట్, అకౌంట్స్ క్లర్క్, జూనియర్ టైం కీపర్, క్రైన్స్ క్లర్క్, కమర్షియల్ కమ్ టికెట్ క్లర్క్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ 18 నుండి 30 సంవత్సరాల లోపు ఉన్న వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. దీనికి అర్హత వచ్చేసి ఇంటర్ లేదా డిప్లొమో. సో అంటే 10th తర్వాత మీరు 2 సంవత్సరాలు కంప్లీట్ చేసింది ఏదైనా పర్లేదు. ఓకేనా. సో ఏ సంబంధిత విభాగాల్లో అంటే ఏ బ్యాచ్ ఏదైనా పర్లేదు. అంటే ఇప్పుడు డిప్లొమా అంటే మెకానికల్ ట్రిపుల్ ఎలాగని కాదు, ఎవరైనా సరే. ఇప్పుడు ఇంటర్ అంటే ఎంపీసీ సిఈసి ఎలాగని కాదు, ఎవరైనా సరే. నెక్స్ట్ ట్రాఫిక్ అసిస్టెంట్, గూడ్స్ గార్డు, సీనియర్ కమర్షియల్ కమ్, సీనియర్ క్లర్క్ టైపిస్టు, ఇలా ఈ పోస్టులన్నిటికీ కూడా మనకి 18 నుండి 33 సంవత్సరాలు ఉండాలి. అంతేకాకుండా ఏ డిగ్రీ అయినా పర్లేదు అప్లై చేసుకోవచ్చు. ఇక్కడ కూడా మీరు మెడికల్ స్టాండర్డ్స్, 7th సిపిసి లెవెల్ ఇవన్నీ చూసుకుంటే ఫర్దర్గా దీనిపై ఇచ్చే ఇన్స్ట్రక్షన్స్ మీకు క్లియర్గా అర్థమవుతాయి. సో ఇక్కడ ఏంటంటే మీరు అప్లై చేసే విధానం ఏంటంటే మీ మొబైల్ నెంబరు, మెయిల్ ఐడి చాలా ఇంపార్టెంట్ అప్లై చేసేటప్పుడు. ఓకేనా. సో ఇక్కడ ఏంటంటే చాలామంది సిబిటి గురించి చాలామంది డౌట్ ఉంది. ఇక్కడికి సిబిటి కండక్ట్ చేస్తారు, కాకపోతే అన్ని పోస్టులకి 2 సిబిటీలు ఉండవు. కొన్ని పోస్టులకి మాత్రం ఒక సిబిటి ఉంటుంది, ఇంకోటి వచ్చేసి స్కిల్ టెస్ట్ అంటే టైపింగ్ వచ్చా లేదా. సో దానిపై ఆధారపడి సెలక్షన్ ప్రాసెస్ అనేది ఉంటుందన్నమాట. అంటే ఇక్కడ మీరు ఏం గమనించాలంటే ఇక్కడ వాళ్ళు ఎలా చెప్తున్నారంటే ఇక్కడ ఈ 7th సిపిసి ఉన్న వాళ్ళకి మాత్రమే 2nd సిబిటి ఉంటుందని, ఈ 7th సిబిసి వాళ్ళు లేని వాళ్ళకి 2nd సిబిటి ఉండదని చెప్తున్నారు. అంటే ఇక్కడ సిబిటి 1 సిబిటి 2 ఉంటాయి. అలానే అందరికీ సిబిటి 2 ఉండదు. సిబిటి 1 క్వాలిఫై అయిన తర్వాత సంబంధిత విభాగంలో స్కిల్ టెస్ట్ ఉంటుంది. కొంతమందికి సిబిటి 1 ఉంటుంది, సిబిటి 2 ఉంటుంది అనమాట. అండ్ అంతేకాకుండా హెల్త్ కండిషన్ ఏ విధంగా ఉండాలో కూడా మనకు మెన్షన్ చేయడం జరిగింది. అది ఒకసారి చూసుకోండి. ఎగ్జామ్ ఫీజు సేమ్ ఒకేలా ఉంది ఇప్పటికీ. సో 450 రూపాయలు పే చేయాల్సి ఉంటుంది. ఓకేనా. ఎవరైతే ఓబీసీ క్యాండిడేట్స్ ఉన్నారో వాళ్ళందరూ కూడా 500 రూపాయలు పే చేయాల్సి ఉంటుంది. సో రిఫండ్ కూడా ఇస్తారు. అండ్ అంతేకాకుండా మిగతా వాళ్ళు ఈబీసీ వాళ్ళు 250 రూపాయలు పే చేయాల్సి ఉంటుంది, వాళ్ళకి రిఫండ్ అనేది ఉంటుందన్నమాట. సో ఈ విధంగా ఉంటుంది ప్రతి ఒక్కరికి కూడా. ఏజ్ రిలాక్సేషన్ కూడా చాలా ఎక్కువగా ఇచ్చారు. ఈబీసీ వాళ్ళకు కూడా ఈసారి రిజర్వేషన్ అనేది కల్పించడం జరిగింది. సో ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే అప్లై చేయండి. ప్రతి ఒక్కరు కూడా తక్కువ పోస్టులు ఏమీ కాదు. ఇంటర్ అండ్ డిగ్రీ ఉన్న వాళ్ళు ఎవరైనా సరే 2 పోస్టులకి అప్లై చేసుకోవచ్చు వేరువేరుగా, ఎలాంటి ప్రాబ్లం లేదు. సో సిబిటి వాళ్ళకి ఎలాంటి దేనిపై ఇస్తాడు మనకి ఎగ్జామ్ డ్యూరేషన్ అంతా ఎలా ఉంటుంది అనేది కూడా క్లియర్ అండ్ కట్గా నోటిఫికేషన్లో మెన్షన్ చేశాడు. అది నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. అయితే ఇది వీడియో చాలా ల్యాగ్ అవుద్ది, అందుకనే రేపు నేను దీని మీద లైవ్లోకి వస్తాను మీకోసం. ఓకేనా. సో మీకు ఉండే ప్రతి డౌట్ని కూడా లైవ్లో మెన్షన్ చేయండి, నేను లైవ్లో మీకు క్లియర్ చేస్తాను. సో ఇది మీకు ఒక నోటిఫికేషన్ వచ్చిందని చెప్పడానికి మాత్రమే ఈ వీడియో అనేది పెట్టడం జరిగింది. ఓకేనా. నేను రేపు మళ్ళీ మీకు లైవ్లోకి వచ్చి అన్ని కూడా డౌట్లు క్లియర్ఫై చేస్తూ చెప్తాను. అండ్ మీకు ఏమైనా డౌట్స్ ఉంటే ఇక్కడ వాళ్ళ ఫోన్ నెంబర్స్ అంటే బోర్డు ఫోన్ నెంబర్స్ అండ్ అంతేకాకుండా వాళ్ళ సైట్స్ ఇచ్చాడు. మీరు పోస్ట్ ప్రిఫరెన్స్ అనేది ఏ విధంగా పెట్టుకుంటారు అనేది మీ క్యాలిక్యులేషన్పై ఆధారపడి ఉంటుంది. ఎందుకంటే మనం సెలెక్ట్ అయిన తర్వాత మనకు అక్కడ పోస్టింగ్ రావాలంటే మనం కరెక్ట్గా సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. అయితే మనం అప్లై చేసేటప్పుడు ఏ ఫార్మేట్లో ఉండాలో క్లియర్ అండ్ కట్గా ఇక్కడ మెన్షన్ చేశాడు. అవన్నీ చూసుకొని అప్లై చేయండి. ఇంతే గైస్, వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.